జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి. గౌరవనీయులు పెద్దలు, జై తెలంగాణ. పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, అన్న కూకట్పల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు శ్రీ వివేకానంద గౌడ్ గారు, గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, కూకట్పల్లి నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జిగా విచ్చేసిన కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు శ్రీమతి శిరీష బాబురావు గారు, శ్రీ ముదం నరసింహ యాదవ్ గారు, శ్రీ ఆవుల రవీంద్రారెడ్డి గారు, పండాల సతీష్ గౌడ్ గారు, శ్రీ తూము శ్రావణ్ కుమార్ గారు, మాందాడి శ్రీనివాసరావు గారు, జూపల్లి సత్యనారాయణరావు గారు, శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు, శ్రీమతి మహేశ్వరి శ్రీహరి గారు, శ్రీమతి రోజాదేవి రంగారావు గారు, శ్రీ పగుడాల బాబురావు గారు, శ్రీ గొట్టిముక్కుల వెంగళరావు గారు, మాధవరం రంగారావు గారు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ చామకూరి ప్రభాకర్ గౌడ్ గారు, బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు భిక్షపతి గారు, అట్లాగే మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు, కేపీహెచ్బి కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు ఐలయ్య గారు, కుకట్పల్లి డివిజన్ అధ్యక్షులు భీమని సంతోష్ కుమార్ గారు, బాలనగర్ డివిజన్ అధ్యక్షులు ధర్మనం శాఖయ్య గారు, బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు సురేష్ యాదవ్ గారు, గౌరవనీయులు సతీష్ అరోరా గారు, నరేంద్ర గౌడ్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, రాములన్న గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే ఇంకా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పేరు పేరున వారందరికీ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు స్వాగతం. జర గడబడి చేయకుండా కూర్చోండి. ఈయన గడబడి చేయకమని, ఈయన లొల్లెక్కు కూర్చో. కొంతమంది ఉంటారు ప్రతి మీటింగ్లా వాళ్ళ లొల్లెక్కు ఉంటుంది, పని తక్కువ ఉంటుంది, కానీ బొబ్బ ఉంటుంది. గమన కూర్చో. మరి కృష్ణారావు గారి నాయకత్వంలో గత 12-13 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వారు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేసినారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు కూర్చోండి, జర అందరు కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్. ఒక మాట దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు, ఆ రోజుల్లో చాలా అనుమానాలు హైదరాబాద్లో ఉండేది. ఏమవుతుందో హైదరాబాద్కి, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్లకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్లతో అవుతుందా హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది. కానీ 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్లు, ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్లు మరి బ్రహ్మాండంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణకి ఎక్కడన్నా తెలిసో తెలియకో ఒక పేద బిడ్డ, ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్ లోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలిసో తెలియకనో మరి 20 గజాల్లో, 30 గజాల్లో, 40 గజాల్లో ఒక గుడిసెనో, ఒక షెడ్డో, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలిచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 1 కాదు, 2 కాదు, 2.5 లక్షల మంది పేదలకి పట్టాలిచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గు పోసిండా?
ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్ లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాకంటే బాగా మీకే తెలుసు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు పేదవాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రయత్నం చేసినాం. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దిగిపోయే నాడు మరి 200 రూపాయల పెన్షన్తో పేదలను వదిలిపెట్టిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత చేసుకున్నాం పెన్షన్? మనం ఎంత పెంచుకున్నాం? ఎంత అయింది గట్టిగా చెప్పాలా? 2000 చేసుకున్నాం. 200 నుంచి 10 రెట్లు పెంచుకొని 2000 చేసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ఆ 2000 తీసుకునే పేదవాళ్ళందరినీ బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఏం చెప్పినాడు ఆ రోజు? అత్తకి 4000, కోడలికి 2500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడన్నా కోడలి పిల్లకి 2500 వచ్చినాయా? నేను మన్నీ మధ్యన మన కార్యకర్త ఒక ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి పోలేదు, ఆ తర్వాత సూర్యాపేట పోయినప్పుడు సరే కొత్తగా పెళ్ళైంది కదా ఆశీర్వదిద్దామని వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే అత్త కోడలు ఇద్దరు కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు. నాకు అర్థం కాల, కొత్తగా పెళ్ళైంది అప్పుడేం పంచాయతీలు ఉంటాయని నేను అనుకుని ఆ అత్తమ్మని అడిగిన, ఏం పెద్దమ్మ కోడలి పిల్ల బాగుందా కొత్త కోడలని అడిగిన. ఏం కోడలన్నా వస్తే 2500 తెస్తుంది అనుకున్నా, 2500 లేదు, ఏమీ లేదు, ఉత్త చేతులతో వచ్చిందని ఆమె అన్నది. ఆ కోడలి పిల్ల కూడా మహా గడుసు పిల్ల ఉన్నది. ఆమె అంటున్నది, ఆ అత్తమ్మ నువ్వు కూడా 4000 తెస్తావు అనుకున్నా, నీకేమైనా 4000 వచ్చిందని ఆ పిల్ల అంటున్నది. అంటే దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ అత్త కోడలకు కొత్త పంచాయతీలు కూడా చాలైనాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లే అత్త కోడలు ఇద్దరినే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అబద్ధపు మాటలు చెప్పి, అలవిగాని మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లేయించుకొని, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇదే కుకట్పల్లిలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మంచినీళ్ళకి ఎన్ని తిప్పలుంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ట్యాంకర్లు, బిందెల ప్రదర్శనలు, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ముందు ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతోని మా ఆడబిడ్డలు పోయి ఆనాడు పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసిన దుస్థితి ఉండేనా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చి శివారు ప్రాంతాలలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంచినీళ్ల గోస తీర్చిన మాట నిజమా కాదా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏ అపార్ట్మెంట్ కి పోయినా డీజిల్ గబ్బు, జనరేటర్లు, ఏ చిన్న దుకాణానికి పోయినా ఇన్వర్టర్లు, ఎండాకాలం వచ్చిందంటే పంకా కూడా తిరగలేని పరిస్థితి. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా,
24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1, 2 కాదు, ఒక మంచి నీళ్లు కరెంటు మాత్రమే కాదు, హైదరాబాద్ లో ఎన్ని పనులు చేసుకున్నాం మనం. కరోనా వస్తే ఆ రోజు మూతికి బట్ట కట్టుకొని మూతికి మాస్క్ వేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చునే ఒక దయనీయమైన పరిస్థితి. అది చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా వస్తే మన పిల్లలకు మన బిడ్డలకు ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదు. ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వెంటిలేటర్ల కోసం పైరవీలు, ఆక్సిజన్ బెడ్స్ కోసం పైరవీలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలన్నా అని దండం పెట్టుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకి నాయకులకి. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి బస్తీలో ఒక బస్తీ దవాఖానా పెట్టుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు. ఏ చిన్న గోలికి కూడా, ఏ చిన్న మందు బిల్లకు కూడా రూపాయి ఇచ్చే అవసరం లేకుండా ఉచితంగా ఆ కార్యక్రమం. అట్లాగే డయాగ్నోస్టిక్ పరీక్షలు, డి హబ్ పేరిట డయాగ్నోస్టిక్ పరీక్షలు, 24 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకున్నాం. అట్లాగే హైదరాబాద్ అంటే ఒకనాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 తప్ప ఒక్క కొత్త ఆసుపత్రి కూడా కట్టలేదు 65 ఏళ్లలో గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఒక్కటంటే ఒక్క ఆసుపత్రి కూడా కట్టలే. అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు నిజాం నవాబు కట్టిన గాంధీ, ఉస్మానియా, అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజగుట్ట, ఈ 3 తప్ప హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రభుత్వ దవాఖాన కూడా 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం కట్టలేదు. అదే మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ లోని పేద ప్రజల కోసం 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి సనత్ నగర్ లో, ఎల్బీ నగర్ లో, అల్వాలలో, గచ్చిబౌలిలో, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, తూర్పు అన్ని వైపులా 4 వైపులా 4000 కొత్త పడకలు, అందులో 3వ వంతు ఐసీయూ, ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉన్న నిమ్స్ హాస్పిటల్ ను కూడా ఇంకొక 2000 పడకలు పెంచి అక్కడ కూడా విస్తరణ చేసుకున్నాం. అంటే కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక, మన రాష్ట్రం వచ్చినాక పేద ప్రజల ఆరోగ్యం కోసం బ్రహ్మాండంగా మనం ఆనాడు కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట్టే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మా నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. ఇంకొక మాట కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో ఎట్లా రియల్ ఎస్టేట్ పెరిగింది, ఎట్లా ప్రజల సంపద పెరిగింది, మధ్యతరగతి ప్రజలది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవైపు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాగే కొత్తగా బ్రహ్మాండంగా లింక్ రోడ్లు, అట్లాగే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు,
కొత్త రహదారులు, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు 42 కట్టుకున్నాం SRDP ప్రాజెక్ట్ కింద. ఒక మీ కూకట్పల్లి నియోజకవర్గంలోనే మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి విజ్ఞప్తి మేరకు JNTU ఫ్లైఓవర్ కానీ, అట్లాగే బాలానగర్ ఫ్లైఓవర్ మన కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఇద్దరికి కూడా ఉపశమనం కలిగించే ప్రాంతం, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం, రహదారులు విస్తరించుకున్నాం, మెట్రో నిర్మాణం చేసుకున్నాం. చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉంటే అప్పుడు మరి మన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకునే బిల్డర్లు గాని, చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కునే మధ్య తరగతి ప్రజలు గాని అందరి సంపద పెరిగింది. మరి వాళ్ళు ఏం జరుగుతా ఉంది రియల్ ఎస్టేట్ లో? 2.5 ఏళ్లు దరిద్రం వచ్చి కూర్చున్నట్టు కాంగ్రెస్ వచ్చి నెత్తిన కూర్చున్నది. దేశం మొత్తం వదిలించుకున్నది కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ను దగ్గర తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే దాన్ని పాతి పెట్టినారు. కానీ మన రాష్ట్రంలో ఏమైందో ఏమో మన వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళు మీరు కరెక్ట్ గానే ఓట్లేసింది, మీరు నమ్మలేదు దొంగ కాంగ్రెస్ ను. కుకట్పల్లి వాళ్ళు అయితే అసలే నమ్మలేదు. 72,000 ఓట్ల మెజారిటీతో మీ ఎమ్మెల్యే గారికి 54% ఓట్లిచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్స్, హైయెస్ట్ మెజారిటీ మా తమ్ముడు వివేకానంద్కి వస్తే 85,000, మీకు హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది. ఎప్పుడు కృష్ణన్న పంచాయతీ పెట్టుకుంటాడు నాతో, వివేక్ హైయెస్ట్ మెజారిటీ అంటే అరే పర్సెంటేజ్ చూడన్నా నువ్వు అంటాడు. పర్సెంటేజ్ నీకే వచ్చింది కృష్ణన్న, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు, కంగ్రాట్స్ నీకు మీ కార్యకర్తలకు. మనమేమో ఆ పని చేసినాం, ప్రజల మనసు గెలుచుకున్నాం. వీళ్ళేమో దొంగ కార్డులు పట్టుకొని గ్యారంటీ కార్డులను పట్టుకొని పాపం ఊర్లలో పోయి అందరు కొంపలు ముంచింది. నేను చెప్పిన ఆ రోజే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికిచ్చి 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద చేయిస్తే ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లక్ష్యం సరిపోతుంది, తులం బంగారం ఇస్తామన్నారు. నేను ఆ రోజే చెప్పిన, తిరిగి చెప్పిన. పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా చెప్పినారు, మోసపోతే గోసపడతారు, బాధపడతారు, మోసపోకండి, అది మంచి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని. పెద్ద ఆయన కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి మర్యాదగా చెప్పిండు. నేనేం చెప్పినా అంటే వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడెత్తుకపోయే దొంగల బ్యాచ్ ఇది, నమ్మకండి అని చెప్పిన నేను. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మిన పాపానికి ఈ రోజు ఎట్లా ఉందో పరిస్థితి మా ఆడకూతురులందరికీ రాష్ట్రంలో కనబడతానే ఉన్నది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలైపోయింది అంటే నిన్నటికి నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఆ సెంటరింగ్ వర్కర్స్ ఉంటారు, హమాలీలు ఉంటారు, వారందరు సెంటరింగ్ వర్కర్లు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి నిర్మాణ రంగంలో రాత్రనక పగలనక ఎండాకాలం లేదు వానకాలం లేదు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లక్షలాది మంది ఇలా లబోదిబోమని మొత్తుకుంటున్నారు. నిన్న కృష్ణారావు గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా గౌరవ ఎమ్మెల్యేలు 3-4 పోయి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ నిర్మాణ రంగం పుంజుకుంటది, మీరెవరు భయపడకండి, మీ సమస్యలను కూడా మేం పరిష్కారం చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇన్సూరెన్స్ లాంటి ఇంకా చిన్న కోరికలు కోరుతా ఉన్నారు. నేను సెంటరింగ్ వర్కర్స్ కూడా చెప్తా ఉన్నా, అదేవిధంగా గృహ నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి నేను చెప్తా ఉన్నా, మీకు మళ్ళీ అండగా ఉండేది ఈ గులాబీ జెండానే, తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఈ రోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ అందరికీ తెలుసు, మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకోవాలి. ఎందుకంటే మీ కుకట్పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 15-16 డివిజన్లు అయినాయి. 15-16 ఎన్ని ఇప్పుడు 15 డివిజన్లు అయినాయి. మరి ఆ 15 డివిజన్లకి చాకుల్లాంటి యువ నాయకుల్ని, కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని బ్రహ్మాండంగా మళ్ళీ అధ్యక్షులుగా పెట్టుకుని కొత్త కమిటీలు వేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జూన్ మాసంలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. నేను ఒక్క మాట మాత్రం ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తా ఉన్నా, మా మాజీ కార్పొరేటర్లందరికీ కూడా చెప్తా ఉన్నా, మాజీ కార్పొరేటర్లు నిజానికి కూకట్పల్లిలో చాలా అద్భుతంగా పనిచేసినారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పని చేయడంతో పాటుగా మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అధికారం పోయినా పార్టీని మారలేదు, పార్టీని వీడలేదు. మేయరు, డిప్యూటీ మేయర్ పోయినా మీ కార్పొరేటర్లు మాత్రం, కూకట్పల్లి కార్పొరేటర్లు గులాబీ జెండాను విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళకి నిబద్ధత కలిగిన సైనికులుగా పనిచేసినారు. కానీ ఈసారి నేను చెప్తా ఉన్నా, మరి మళ్ళీ మనం గెలవాల్సిన అవసరం ఉంది, ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది.
అందుకే నేను అంటా ఉన్నా, ఈ 15 డివిజన్లు, కొత్త డివిజన్లు ఏవైతే అవుతున్నాయో 15కి 15లో ఎవరైతే ఎక్కువ ఉరుకుతారో, ఎవరైతే ప్రజల చుట్టూ తిరుగుతారో, నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారో పరుగులు పెట్టండి, ప్రజల చుట్టూ తిరగండి. సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. నీళ్లు వస్తలేవు, కరెంట్ చక్కగా లేదు, మళ్ళా వాటర్ ట్యాంకర్ మాఫియా మోపైంది. ఇక దండుపాలెం బ్యాచ్ ముఠా దోపిడీకి అయితే అంతు లేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం, 420 హామీలు ఇస్తే ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలుపుకోలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు, హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టలేదు. కానీ వేలాది ఇల్లు కూలగొట్టి ఇవాళ శనివారం ఆదివారం వచ్చిందంటే హైడ్రా అనే భూతం వచ్చి ఎక్కడ మీద పడి మింగేస్తుందేమో అన్న భయం హైదరాబాద్ లోని పట్టణ పేదల గుండెల నిండా ఉన్నది. అందుకే వారికి ధైర్యం చెబుతూ బస్తీ బస్తీ తిరిగి, గల్లీ గల్లీ తిరిగి మెంబర్షిప్ చేయడంతో పాటుగా ప్రజా సమస్యల్లో పాలు పంచుకునే వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సర్వేల ఆధారంగానే మాట నేను మీకు ఓపెన్ గా చెప్తా ఉన్నా. ఎస్, కార్పొరేటర్లు బాగా పనిచేసిన వాళ్ళకు కూడా కొంతమందికి టికెట్లు వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. డివిజన్లు పెరిగినాయి, రిజర్వేషన్లు మారుతాయి, అట్లాగే మళ్ళీ గవర్నమెంట్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు అందరినీ గౌరవించుకునే, అందరినీ కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక తమ్ముడు చిట్టి పంపించండి, అన్నా గతం నుంచి పనిచేసిన ఉద్యమకారులను కూడా కాపాడుకోండి. మీకు కూడా నేను మాటిస్తా ఉన్నా, 10 ఏళ్లు అభివృద్ధి అనే ఒక లక్ష్యం పెట్టుకుని ఒక తపస్సులాగా పనిచేసినాం. కానీ వచ్చే టర్మ్ లో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్త, ఉద్యమ బిడ్డ కావచ్చు, కార్యకర్తగా ఉన్న వాళ్ళు కావచ్చు, కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. పదవుల రూపంలోనో పన్నుల రూపంలోనో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ఇంతమంది అండగా నిలబడి మాకు ధైర్యం చెప్తున్నందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. జూన్ మాసంలో ఈ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల పాటు మెంబర్షిప్ కమిటీల నిర్మాణం ఈ కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఈసారి డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. బూత్ కి 2 చొప్పున ప్రతి బూత్ లో 2 యువకులకు లేదా యువతులకి ట్రైనింగ్ ఇస్తాం. దానికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కానీ ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం తీసుకొని వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా ఆ తమ్ముళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు కంప్యూటర్ చూసేవాళ్ళు ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అట్లాగే మీ అందరికీ ఈ హ్యాండ్ బుక్ కూడా వచ్చిందా? రాలేదా? ఇవ్వలేదా అన్న? ఇంకా ఒక 2000 పుస్తకాలు ఎక్కడున్నాయి? తర్వాత మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఐఆర్ కార్యక్రమంలో అని చెప్పి మీకోసం ఒక ప్రజెంటేషన్, ఆ ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇది ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్ కూడా మీకోసం తయారు చేయడం జరిగింది, మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరందరూ ఒకసారి మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలా, మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలమ్మా ప్లీజ్. మీరు అడ్డం ఉన్నారు, వాళ్ళ వెనుకోళ్ళ కనబడతలేదు, కూర్చోండి. ఒక్కసారి దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి ప్రతి ఇంటికి ఎన్నికల సంఘం యొక్క అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. అంటే ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 14వ సారి. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ 2 తీసుకొని పక్కన పెట్టుకొని
అధికారులు పోల్చి చూసుకుంటారు. ఉదాహరణకి 2002లో మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ రోజుకి పుట్టి లేదు, ఆ రోజు ఇంకా అప్పటికి పుట్టనే లేదు, ఎందుకంటే అప్పుడు పుడితే ఇప్పుడు 24 ఏళ్ళకి వచ్చింటారు వాళ్ళు. ఆ రోజు పేరు ఉండకపోవచ్చు, మరి ఈ రోజు పేరు ఉంటది. కాబట్టి రెండు పోల్చుకొని చూసుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మరి కొత్తగా వారిని కూడా యాడ్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో పెళ్ళయింది, పెళ్ళైతే కొత్త కోడలు వచ్చింది, ఆ కొత్త కోడలి పేరు ఆనాడు 2002లో వేరే చోట ఉండి వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఉంటది, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఉంటది, కాబట్టి ఆ పేరు కూడా యాడ్ చేస్తారు. ఇది అల్టిమేట్ గా ఏం ప్రక్రియ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఏమైనా చనిపోయి ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఓట్లు తీసేస్తారు, నెంబర్ 1. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓట్లు తొలగించడం జరుగుతుంది. రెండవది, కొత్త ఓట్లు ఏమైనా రాయించాల్సి ఉంటే 18 ఏళ్ళు నిండింటే వారిలో ఓట్లు రాస్తారు. మూడవది, ఎవరన్నా కూకట్పల్లి నుంచి వేరే కాడికి మైగ్రేట్ అయిపోయినారనుకో, చదువు కోసమో ఇంకో దానికోసమో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ పోయినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి కూకట్పల్లికి వచ్చినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే 4 రకాలు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయడం. రెండవది, మీకు కొత్తగా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ ఓటు రాయించడం. మూడవది, ఇక్కడ నుంచి ఎవరైనా ఓటు ఇంకొకడికి పోతే ఇక్కడ తొలగించి అక్కడ రాయించుకోవడం. నాలుగవది, ఎవరైనా కొత్తగా ఓటు ఇక్కడికి వస్తే వారి ఓటు ఇక్కడ రాయించి ఒరిజినల్ గా ఎక్కడైతే ఉన్నారో దాన్ని తొలగించడం. అయితే ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. మీ గతంలో ఓటు ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతి వాళ్ళ కొడుకు వాళ్ళందరికీ ఒక ఫామ్ వాళ్ళే నింపుతారు. బిఎల్ఓస్ వచ్చి మనకు చూపెడతారు, అన్న ఇది మీరేనా, మీ అబ్బాయేనా అని అడుగుతారు. అవును అని చెప్పాలా, టిక్ చేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దీని ఎన్యూమరేషన్ ఫామ్ అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్. మొత్తం తెలంగాణలో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, దయచేసి మీరు చూడాలి. ఈ రోజు ఈ నిమిషానికి 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తా ఉన్నది. మొత్తం పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయంటే 35,985 మొత్తం రాష్ట్రంలో. ఓట్లు 3.39 కోట్లు. అట్లాగే పోలింగ్ బూతులు దగ్గర 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఆఫీసులలో ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తున్నది. వాళ్ళు ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. మీ ఇంట్లో 2002 లిస్టు 2025 లిస్టు పట్టుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ కార్యక్రమం ఇప్పుడు వాళ్ళ ఆఫీసులలో జరుగుతూ ఉంది. కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే మీ ఇంటింటికి వచ్చే కార్యక్రమం ఎప్పుడు చాలు అవుతుందంటే జూన్ 25 నుంచి చాలు అవుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 దాకా ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడనే మరి మన పార్టీ తరఫున కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమం, బూత్ లెవెల్ ఎవరెవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారు కార్యక్రమం ఏంటి, వాళ్ళ పాత్ర ఏందో నేను మళ్ళీ చెప్తాను. జూన్ 25 చాలు అయి జూలై 24 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జూలై 24 నుంచి మీరు అభ్యంతరాలు చెప్పాల్సింది మరి 30 ఆగస్టు దాకా మీరు అభ్యంతరాలు చెప్పొచ్చు, అభ్యంతరాలు సమర్పించవచ్చు 30 ఆగస్టు దాకా. అంటే ఒక నెల రోజుల పాటు మీరు అబ్జెక్షన్ చెప్పొచ్చు. సార్ ఇది మీరు తప్పు చెప్పారు. అక్కడ ముసాయిదా 31 జూలై నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఏ డివిజన్ లో ఎన్నున్నాయి ఓట్లు, ఎంతమందిని లెక్కించినాము. 24th జూలై అయిపోయినాక మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయినాక వారం రోజుల్లో ఒక లిస్టు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత మనం 1 మంత్ పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 మంత్ లో అబ్జెక్షన్స్ 30th ఆగస్టు నుంచి 30 ఆగస్టు నుంచి 28 సెప్టెంబర్ దాకా నెల రోజుల్లో వారు అభ్యంతరాలు పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు మరి తయారైతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి మనసు పెట్టి అందరూ వినాలా. 25 జూన్ ప్రారంభమైతుంది, 24 జూలై దాకా కొనసాగుతుంది ఇంటింటికి వచ్చే కార్యక్రమం. 31 జూలై నాడు ముసాయిదా ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. మీరు 1 మంత్ పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 మంత్ తర్వాత వాళ్ళు ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన అభ్యంతరాల మీద వాళ్ళు సరి చేసుకోవాలా. చివరికి 1 అక్టోబర్ నాడు మొత్తం ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇదే ఓటర్ లిస్టుతోని మనం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు పోబోతా ఉన్నాం. కాబట్టి ఎవరెవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటున్నారో, ఎవరెవరైతే కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో మాజీ కార్పొరేటర్లు, మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు దయచేసి ఏ ఒక్క అర్హుడి ఓటు, ఏ ఒక్క నిజాయితీ పరుడైన ఓటు, ఉండాల్సిన వ్యక్తి ఓటు పోకుండా కాపాడుకునే బాధ్యత మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయి.
అందులో 27 లక్షల మంది పోయి కోర్టులో కొట్లాడుతున్నారు. 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోర్టులో మాకు అన్యాయం జరిగింది అని. బీహార్లో 65 లక్షల ఓట్లు పోయినాయి, తొలగించారు. అందులో దాదాపు 10 లక్షల మంది కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. మరి మనం అప్రమత్తంగా ఉంటే, మనం హుషారుగా ఉంటే ముందే ఇట్లాంటి సమస్యలు రాకుండా కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంటది. నెక్స్ట్ స్లైడ్. అయితే మనం ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ఏజెంట్ని పెట్టుకున్నాం. మరి మీ దగ్గర ఎన్ని బూత్స్ ఉన్నాయి కృష్ణారావు గారు? 470 పోలింగ్ బూత్లుంటే మీ దగ్గర ప్రతి బూత్ కి పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను మనం ఇప్పటికే సబ్మిట్ చేసుకున్నాం. మరి ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నారా? మీకు తెలుసా, ఐడియా ఉందా? ఒకసారి చేయలేవట్టండి అందరు. ఇదరే శుక్రియా ఆప్కా. మరి బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలు ఏంటి? బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేయాలి అంటే, మీరు చాలా ఇంపార్టెంట్. మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో మీ బూత్ కు బిఎల్ఏ గట్ల అంత స్థాయిలో మీ బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో. మరి మీరు చేయాల్సిన పని ఏంటిది అంటే, ఒకటి, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కావచ్చు, అక్కడ ఉండే ప్రభుత్వ టీచర్ కావచ్చు, వారితో కలిసి పనిచేయడం. రెండవది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలాగా చూసుకోవడం. మూడవది, 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళందరినీ ఓటర్ జాబితాలో చేర్పించడం. నాలుగవది, ఓటర్ జాబితాలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేలాగా చూసుకోవడం. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో 4 స్థాయిల్లో అధికారులు కూడా పనిచేస్తారు. బూత్ లెవెల్లో బిఎల్ఓ ఉంటారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీకు ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. జనరల్గా ఆర్డీఓ గారు ఉంటారు. ఆ ఆర్డీఓ గారి కింద తహసీల్దార్ ఉంటారు, ఏఈఆర్ఓ అంటారు, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇక పైన అందరికంటే పైన జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, మీరు బిఎల్ఏ గారు బిఎల్ఓతో కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడ పరిష్కారం కాకపోతే మెల్లిగా నెక్స్ట్ లెవెల్ కి పోవాలా, ఏఈఆర్ఓ దగ్గరికి. ఏఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఈఆర్ఓ, ఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే డిఈఓ. ఇదంతా మీ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసమే ఇది నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్ స్లైడ్. మీకు బిఎల్ఏలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, బెంగాల్లోనో బీహార్లోనో కొన్ని ఓట్ల తేడాతోనే ఫలితం తారుమారైంది. మళ్ళీ మనకు నష్టం జరగకూడదు, మన తెలంగాణలో అది పునరావృతం కాకూడదంటే మీ లక్ష్యం ఒకటే కావాలా, ఒక్క అర్హుడి ఓటు కూడా పోవడానికి వీల్లేదు. ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మీకు రక్షణ కవచంలాగా ఉంటారు అనే సందేశం కింద ఉండే కార్యకర్తలకు ఇవ్వాలి. కొంత అనుమాన పడుతున్నారు మన మైనారిటీ సోదరులు, ఈ బీజేపీ వాళ్ళు మా ఓట్లేమన్నా తీసేస్తారేమో అని చెప్పి. ధైర్యంగా ఉండాలా, వాళ్లకు మనం ధైర్యం చెప్పాలా, మనం ఏం పని చేయాలనేది కూడా ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేసిన. బిఎల్ఓకి 5 బాధ్యతలు. ఆ 5 బాధ్యతలు ఏంటి? మీరు బిఎల్ఓతో పాటు మీరు కూడా ఫీల్డ్కి పోవాలా. ఆ బిఎల్ఓ గారు ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ యాప్ను కూడా గమనించండి. తప్పకుండా అక్కడ ఏమైనా తప్పు జరిగితే వెంటనే మీరు ఛాలెంజ్ చేయండి. తేడాలు ఏమైనా ఉంటే వెంటనే ఛాలెంజ్ చేయండి. ప్రతి తొలగింపును మీరు ట్రాక్ చేయండి. ఒక్క ఓటు తీస్తున్నారంటే అది నిజమా కాదా, ఇది మీకు అంతా కూడా హ్యాండ్ బుక్ లో మీకు రాసి ఉంది, కానీ మీకు చెప్పడానికే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. నెక్స్ట్, ఇగో ఇది ఒక్కసారి చూడండి. మీరు ఎన్యూమరేషన్ ఫారం, ఇది మీరు అన్ని కూడా మీ బుక్ లో ఉంటది. కానీ ఏమేం నింపాలి అందులో, మీ ఆధార్ నెంబరు, మీ తండ్రి పేరు, తల్లి పేరు, భార్య పేరు, భర్త పేరు, మీ పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబరు, మీ తండ్రి ఓటర్ ఐడి, మీ తల్లి ఓటర్ ఐడి, మీ భార్య లేదా భర్త ఓటర్ ఐడి, ఒక కొత్త ఫోటో, ఇవన్నీ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. వాటిని అందులో ఎంటర్ చేసినట్టయితే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఒక 13 రకాల పత్రాలు అడుగుతున్నది. ఏది ఇచ్చినా సరే, మీరు మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదా మీరు కట్టిన ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ కూడా 13 రకాలు. ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవాలి, తీసుకొని యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని ఓటర్గా నమోదు చేయాలి, లేకపోతే వెంటనే మనం ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ కూడా మీ బుక్ లో ఉంటాయి, మీకు ఇచ్చే బుక్ లో, మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఒకటి గమనించిన, మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఎర్రగడ్డ డివిజన్ లో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఆ ఎర్రగడ్డ డివిజన్ లో మీరందరూ చూసింటారు, ఓట్లు చూస్తేనేమో 60-70 వేల ఓట్లు ఉంటాయి ఆ ఎర్రగడ్డ డివిజన్ లో, కానీ నిజంగా ఎన్ని ఉన్నాయని చూస్తే 40 వేలకు మించి లేవు. మరి ఎక్కడ పోయినారు మిగతా వాళ్ళందరూ అని చూస్తే ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని దొంగ ఓట్లు కూడా ఉన్నాయి.
డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంటి? మొన్న కాంగ్రెస్ గెలిచిందే డూప్లికేట్ ఓట్లతో జూబ్లీహిల్స్ లో. మనమేమో అప్రమత్తంగా లేము, వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, ముందే రాయించుకున్నారు, అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు, దాంతోనే గెలిచిపోయినారు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా మనసు పెట్టినండి. నెంబర్ 1, మీ కాన్స్టిట్యున్సీలోనే రెండో ఓటు ఉండే అవకాశం ఉంది. ఒక ఓటు కేపీహెచ్బిలో ఉండొచ్చు, ఇంకో ఓటు బేగంపేటలో ఉండొచ్చు. ఒకటే ఓటర్కి మీకు చూపెడతా, ఎగ్జాంపుల్ కూడా చూపెడతా. ఒకటే ఓటు కాన్స్టిట్యున్సీ పరిధిలో 2 చోట్ల 3 చోట్ల ఉండొచ్చు. లేదా రెండవది మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. ఒక ఓటు కుకట్పల్లి ఉండొచ్చు, ఇంకో ఓటు కుత్బుల్లాపూర్లో ఉండొచ్చు. మూడవది ఒక ఓటు కుకట్పల్లిలో ఉండొచ్చు, ఇంకో ఓటు మా సిరిసిల్లలో గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు. ఇక నాలుగోది ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, రెండో ఓటు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. ఇట్లా 4 రకాల డూప్లికేట్ ఓట్లుండే అవకాశం ఉన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఏంది? డూప్లికేట్ ఓట్లు లేకుండా ఒక మనిషికి ఒకటే ఓటు ఉండే విధంగా చూసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కానీ అందులో భాగంగా మరి ఎవరికి అన్యాయం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ లిస్టు మొత్తం నేను మీ కృష్ణారావు గారికి ఇస్తా. డూప్లికేట్ ఓట్ల లిస్టు కృష్ణారావు గారికి ముందే నేను ఇస్తాను. మన దగ్గర ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఉంది. గతంలో ఓటర్ లిస్ట్ లో ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి దానికి సంబంధించిన లిస్టు కూడా మన దగ్గర ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతాయి. నెక్స్ట్ స్లైడ్. ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి మీరు. జూబ్లీహిల్స్ మొన్న జరిగిన ఎన్నిక ఇది. ఒక అమ్మాయి పేరు, నిజమైన నంబర్, ఇది నిజమైన పేరు. ఒక అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. కానీ ఆమెకు దాదాపు 5 ఓట్లున్నాయి. 2 జూబ్లీహిల్స్లున్నాయి, ఒకటి ముషీరాబాద్, ఒకటి అంబర్పేట, ఒకటి ఖైరతాబాద్. ఒకటే పార్లమెంట్ పరిధిలో, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ అమ్మాయికి 5 ఓట్లున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, అమ్మాయి ఖచ్చితంగా దొంగ ఓట్లని నేను అంటలేను. నిజంగా కూడా ఒక ఏ లావణ్య, ఏ శ్రీనివాస్, ఇంకో అమ్మాయి కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఆ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటది. ఎక్కడ నిజానికి అమ్మాయికి ఓటు ఉంది, ఈ లిస్టు మొత్తం మీకే ఇస్తా. మీకే అంటే మీ ఎమ్మెల్యే గారికి ఇస్తా, మీ ఎమ్మెల్యే గారు బూత్ల వారీగా మీకు ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ ఇంటికి పోయినప్పుడు ఆ లావణ్య గారు అక్కడే ఉంటుందా, లేకపోతే బేగంపేటలు ఉంటుందా, లేకపోతే కుత్బుల్లాపూర్లు ఉంటుందా, లేకపోతే సిరిసిల్లలు ఉంటుందా, లేకపోతే విజయవాడలు ఉంటుందా, ఎక్కడ ఉందో చూసుకొని వారిని అడగండి మీరు. అమ్మ మీ ఓటు ఇక్కడ రాయించుకుంటారా, అక్కడ రాయించుకుంటారా తేల్చుకోండి. ఏదో ఒక చోటనే ఓటు ఉండాలి, లేకపోతే నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని బుదిరకిచ్చి, ఇదిగో ఇదన్నీ కూడా నిజమైన డేటా. ఇది నేను ఇట్లా దీపిస్తే మీరు నంబర్, నేను చెప్పేది ఇట్లా డూప్లికేట్ ఓట్లు ఎట్లున్నాయని లెక్క దీపిస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో దగ్గర 30 నుంచి 40 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. వీటిని తీసేస్తేనే రేపటి రోజున కాంగ్రెస్ బీజేపీల డ్రామాలు సాగవు, మనం ఇంకా పెద్ద మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దయచేసి అందరూ సిన్సియర్ గా ఈ లిస్టు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నెక్స్ట్ స్లైడ్. మీకు ఇప్పుడే నేను చెప్పినాను, మరి పార్టీ పరంగా మీ అందరికీ ఒక బిఎల్ఏ హ్యాండ్ బుక్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు కూడా ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే మీకేమైనా అనుమానం ఉంటే మీరు వెంటనే మీ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు, అన్న ఇక్కడికి ఈ సమస్య ఉంది అంటే ఆయన వెంటనే మన పార్టీ ఆఫీస్ని అలర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన నెక్స్ట్ స్లైడ్, దానికి సంబంధించిన కార్యక్రమం కూడా మీకు వెంటనే సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ బుక్ మీకు ఇస్తాము. నెక్స్ట్ స్లైడ్. ఆ తర్వాత బిఎల్ఏలకు ఇంకొక వర్క్ బుక్ కూడా ఇస్తాం. వర్క్ బుక్ అంటే ఏంటి? మీకున్న 1000 ఓట్లలో ఆ డూప్లికేట్ ఓట్లన్నీ రిజిస్టర్ అయింది మొత్తం కూడా మీకు ఆ వర్క్ బుక్ కూడా మీకు పార్టీ ఇస్తుంది. అందులో మీరు టిక్కులు పెట్టుకుంటూ పోతా ఉండాలి. ఎవరిని కలిసాము, ఎవరిని లేదు, ఎవరి ఓటు మిగిలింది, ఎవరు తీసేసినాము. బాధ్యత ఎక్కువ డివిజన్ నాయకుల మీదే ఉంటుంది. డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మీకేమైనా అనుమానాలుంటే మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం పెట్టమంటే కూడా పెడతాం. చివరి స్లైడ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా కొట్లాడే పార్టీలకి గుర్తుపెట్టుకోండి, ఇదే మన స్లోగన్ కావాలి. మీరు ఎన్ని పోలింగ్ బూత్లలో, ఎందుకంటే గెలుపు స్టార్ట్ అయ్యేది పోలింగ్ బూత్ నుంచే. మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారు 72,000తో కాదు, ఈసారి 1,00,000 ఓట్లతో గెలవాలంటే బూత్ లెవెల్లో కరెక్ట్ గా వర్క్ జరిగితేనే, మీ బూత్ లో మంచి మెజారిటీ వస్తేనే, రేపు నిఖార్సైన ఓటు మిగిలితేనే మీరు మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకవైపు, అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం ఒకవైపు, రెండింటిని కూడా సీరియస్ గా తీసుకుందాం. చివరిగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా గుండెకాయ లాంటిది ఆ పార్టీ యొక్క కార్యకర్తలు, ఆ పార్టీ యొక్క నాయకులు. మిమ్మల్ని ఈ కష్టకాలంలో ఇలా మీరు పార్టీని కాపాడుకుంటా ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయారు. కానీ తెలంగాణలో ఒక సామెత ఉంది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని. ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో ఇలా పార్టీకి అర్థమైంది. తప్పకుండా అందుకే ఇప్పుడు మిగిలి ఉండి నిఖార్సుగా కొట్లాడుతున్న సోదరులు సోదరిమణులు ఎవరైతున్నారో
మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, మాధవరం కృష్ణారావు గారిది అనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.